అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి नरेंद्र मोदी नामधेयस्य संकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थौ ईश्वर स्वामी देवता कृपाकटाक्ष वीक्षण सिद्धिद्वारे राजद्वारे राजद्वे सर्वदा दिग्विजयता बलसिद्ध्यर्थौ अन्योन्य ब्राह्मण सहायेन पट्टण प्रजानिकानां सर्वे भक्तानां सर्वे जनानां आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थौ सज्जाजात विधानेन सिद्ध्यर्थौ सज्जाजात विधानेन पूजां च करिष्ये।
राजनंदर्शयामि देशाभिवृद्धिरस्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वे लोका भारवेदमेवानुमे सरस्वतीवरानुग्रह पूजा प्रसादं शिरसा गृह्णामि కెమెరాకి దేవుడు కనపడతాడు. श्रीरंगरामेश्वरीं दासीभूतसमस्तदेव वृन्दां लोकैकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बनेन्द्रहिजां वन्दे मुकुन्दप्रियां सुलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नामं सर्वदा पराङ्कुशोपादं वीरमुद्रां कलैर्वहन्तीङ्गमलादनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेहि मां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासार्ये शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु।
నిత్య శిరస్సు నిత్య మంగళాన్ని భవంతు. ऐश्वर्या सरस्वती महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी द्रौपदी अन्नपूर्णा देवतानुग्रह परिपूर्णगणाद्वारा सकल कार्येषु सर्वत्रादिशोधस्व राजकीय उन्नताधिकारबलस्व श्री अन्नपूर्णा देवतानुग्रह परिपूर्णगणाद्वाराप्यर्थं ये तुरन्ते परमेश्वरार्पणवस्तु पूजा सुप्रणासिनी परमेश्वरदेवतानुग्रह परिपूर्णगणाक्षबलाप्यर्थं భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, మరింత కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సారథ్యం వహించాలి, ఆయనకి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నమోదు అయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషం. దేశానికి ఎక్కువ కాలం పాటు ఎన్నికైనటువంటి ప్రధాని, ప్రజల నుంచి ప్రజా తీర్పుకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈవేళ ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. చాలామందికి అనుమానం ఉంది, నెహ్రూ గారు ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా చేశారు కదా అని. అయితే నెహ్రూ గారు మొట్టమొదటిసారి ఏదైతే
1947లో స్వాతంత్రం వచ్చాక ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అది. ఆ తాత్కాలిక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడలేదు. దేశానికి 1952లో మాత్రమే తొలిసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాబట్టి 52 వరకు ఆయన అనధికారికంగా ప్రజలతో ఎన్నుకోబడకుండా నామినేట్ అయినటువంటి ప్రధానమంత్రిగా బాధ్యతలున్నారు. కానీ ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడి ఎక్కువ కాలం భారతదేశం ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ పర్యాయం ఇంకొక 3 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఆ తర్వాత వచ్చేటువంటి 29 ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటువంటి 34 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్ష కాదు. అదేవిధంగా కూటమికి చెందినటువంటి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల ఆకాంక్ష కాదు. ఇవాళ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో సామాన్య ప్రజల యొక్క కష్టాలు తీరేటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో అట్టడుగున నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు నేరుగా అందేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలుసు. అంతేగాని ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ భారతదేశం ఉన్నది అంటే కేవలం అది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే అనేటువంటి విషయం మనం గుర్తించాలి. అంతేకాదు అనేక మంది సామాన్య ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను, అలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ కోసం పనిచేశారు కాబట్టి అలాంటి కార్యకర్తలు ఎంతోమందిని గుర్తించి శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులు చేసి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసి, రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రాల్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ ఆయన మరికొన్ని సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానిగా సారథ్యం వహించాలి అనేటువంటి భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆయనకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలి, చక్కటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం మీద వేళ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి, భారతదేశంలో ఉన్నటువంటి ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్